ప్రియులారా, ప్రభు యొక్క మహాకృప చేత క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువుకి స్తోత్రం. మరలా మిమ్మలను ఈ క్లుప్త సందేశము ద్వారా కలుసుకోవడం ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న మన కుటుంబములు మిమ్మలను తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ఈ దినమందు మీకు చెప్పవలసిన మాట నా దగ్గర ఉంది. దానిని నేను మీకు దేవుని దయ వలన చెప్పుచున్నాను. నేను చదివేటప్పుడు మీరు గమనించండి. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. యేసు పరిశుద్ధాత్మ బలము చేత గలిలయలోనికి తిరిగి వచ్చాడు. ఆయన కీర్తి ఆ దేశమందంతటా వ్యాపించింది. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో అనుదినము నడవడం అనేదే ఈ క్లుప్త సందేశం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బలము చేత నిండినప్పుడు ఆత్మచేత ప్రభు నడిపింపబడ్డాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో మీరు చూడగలరు. ఆయన ఆత్మలో నింపబడినప్పుడు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. కొన్ని సందర్భాలలో మనం అభిషేకములో నింపబడి దేవుని విధికి, దేవునిలో వైరాగ్యముగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్తో మనం ఉన్నప్పుడు ఉన్నట్లుండి అప్సెట్ అయి, అంటే ఏమిటి అరణ్యం? అరణ్యం అంటే ఏమిటి? కష్టము, పోరాటము, సమస్య, ఇదే అరణ్యము. అయితే ఒకటి మీరు తెలుసుకోవాలి, యేసు ఆత్మలో నింపబడినప్పుడు ఆత్మ అరణ్యమునకు తీసుకొని పోతున్నాడు. కానీ తీసుకొని పోతే చాలు, రెయ్యింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు అరణ్యములో. ఈరోజు కూడా ఆ మౌంటైన్కి పేరే టెంప్టేషన్ అని పేరు పెట్టారు. ప్రభు బిడ్డలారా, యేసు అరణ్యములో రెయ్యింబగళ్ళు 40 రాత్రులు పవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడే శోధకుడు అప్పుడే అక్కడికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మిమ్మలను చూసి చెప్తున్నాను, ప్రార్థించగా అభిషేకములో నింపబడగా శోధనలు పెరిగినట్లు ఉంటాయి. అయితే అర్థం చేసుకోవాలి, లూకా 4:1 పరిశుద్ధాత్ముడు అరణ్యమునకు తీసుకొని వెళ్ళాడు యేసయ్యను. శోధన ప్రారంభమైంది, పోరాటం ప్రారంభమైంది. జీవితమంతా ఉందా? లేదే. అదే అధ్యాయం 14వ వచనమును నేను చదివాను. యేసు ఆత్మ బలము చేత గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. దీన్ని నేను ఎలాగో చెప్పుచున్నాను తెలుసా? లూకా 4:1 అరణ్యమునకు వెళుతున్నాడు. లూకా 4:14 అరణ్యము ముగిసిపోతుంది. అలాగైతే అరణ్యము నిరంతరము కాదు. మీరు చెప్పండి, అరణ్యము నిరంతరము కాదు. ప్రభు ఇచ్చేటువంటి ప్రవచన వాక్కు ఇదే. కనుక ఈరోజు కనబడే సమస్యను చూసి మీరు అప్సెట్ అవ్వవద్దు. అరణ్యము నిరంతరము కాదు. 1 నుంచి 4 వరకు అరణ్యం. 14లో దాన్ని వదిలిపెట్టి బయటికి వస్తున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. ప్రభువు మిమ్మలను, మీకు కీర్తిని కలుగచేస్తాడు. ప్రభువునందు దృఢ నిశ్చయితతో ఇప్పుడున్న శ్రమలను చూసి భయపడకుండా దేవుని పట్ల వైరాగ్యము చూపించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మంచి తండ్రి, యేసు నామములో ఆత్మ వశులై ప్రార్థించి అప్సెట్ అయి కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యేటప్పుడు మీ బిడ్డలు సోలిపోతున్నారయ్యా. అయినప్పటికీ ఆ శోధన తర్వాత ఒక గొప్ప ఐశ్వర్యం ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది అనే సత్యమును పరిశుద్ధాత్ముడా మీరే బయలుపరిచారే. దానిని తలంచి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మారా చేదు ఎలాగూ మధురమైందో ఈ దినమందు మీ బిడ్డల యొక్క చేదైన అనుభవములకు ముగింపు మీరు కలుగ చేయండి. సమాధాన ప్రభు మీరు తోడయుండి, దేవా ఈ దినమంతా పరిశుద్ధాత్మతో నడిపింపబట్టకు సహాయము చేయండి. కుటుంబీకులందరి మీద మీ కృప ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మర్చిపోకండి, ఇలాంటి ఒక చక్కటి ప్రవచన వాక్కును మీరు పొందుకున్నారు. మీలోనికి ఒక ధైర్యం వచ్చింది. ధైర్యము లేనివారు ఎంతోమంది ఉన్నారు కదా మన చుట్టూ. మీ స్నేహితులు, మీ బంధువులు, సంఘ సభ్యులు, వారికి షేర్ చేయండి. వారు ఈ సందేశం విని బలపడతారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.